హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం రవ్వ కేసరి చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రవ్వ కేసరి మనకు చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటుంది. పూజలకు, వ్రతాలకు చాలా త్వరగా చేసేసుకునే ప్రసాదం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రవ్వ కేసరి చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బొంబాయి రవ్వ ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత అందులో 3.5 కప్పుల గోరువెచ్చని నీళ్లను పోసుకోవాలి. మనం రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో నీళ్లను కూడా అదే కప్పుతో తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ను వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఉండలు లేకుండా దగ్గరకు అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. రవ్వ ఈ విధంగా బాగా దగ్గరకు అయిన తర్వాత అందులో 1.5 కప్పు పంచదార వేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకు 1.5 కప్పు పంచదార సరిపోతుంది. మీకు ఇంకొంచెం తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇంకొద్దిగా పంచదారని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. పంచదార కరిగిపోయిన తర్వాత రవ్వ కేసరి ఇలా పల్చగా అవుతుంది. ఇప్పుడు మరో 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత రవ్వ కేసరి ఈ విధంగా కొద్దిగా దగ్గరకు అవుతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత రవ్వ కేసరి మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఈ కేసరి చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది. గట్టిపడిన తర్వాత కూడా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రవ్వ కేసరిని నైవేద్యంగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే రవ్వ కేసరి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.